నిన్న 40 డిగ్రీల ఎండతో విశాఖ నగరం సెగలు కక్కిన వైజాగ్ క్రికెట్ స్టేడియం మాత్రం ధోని నామస్మరణతో తడిసి ముద్దైంది. ఆదివారం విశాఖలో జరిగిన సిఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో చెన్నై ఓడిన ధోని ఫ్యాన్స్ మాత్రం గెలిచారు. దాదాపు ఏడాది తర్వాత తొలిసారి బ్యాట్ పట్టి బరిలోకి దిగిన ధోని విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ లో తన జట్టును గెలిపించలేకపోయినా అభిమానులు మాత్రం నిరుత్సాహపడకూడదన్నట్లు ఢిల్లీపై విరుచుకుపడ్డాడు. సిఎస్కే గెలుపు ఆశలు మిణుకు అంటున్న దశలో బ్యాటింగ్ వచ్చాడు ధోని. ఏ సీజన్ లో ధోని బ్యాటింగ్ కు దిగటం ఇదే తొలిసారి. అసలు ఒక మ్యాచ్ ఆడి దాదాపు ఏడాదైంది ధోనికి. దాదాపు 308 రోజుల తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన ధోని ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించడంతో సిఎస్కేలో మళ్లీ ఆశలు చిగురించాయి. తనదైన మార్క్ షాట్లతో కొద్దిసేపు ఢిల్లీ బౌలర్లను వాడుకున్నాడు. అయినా అప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ దాదాపు 20ని దాటేసింది. ఇక చివరి ఓవర్లో దాదాపు అసాధ్యమని తెలిసిన 2 సిక్సర్లు 2 ఫోర్లు బాది అభిమానులను అలరించారు. ధోని బ్యాటింగ్ చేస్తున్నంతసేపు స్టేడియం దద్దరిల్లిపోయింది. ధోని పేరిట ప్లకార్డులు, బ్యానర్లు భారీగా దర్శనమిచ్చాయి. పెద్ద ఎత్తున సిఎస్కే యూనిఫామ్ తో అభిమానులు తరలి రావడంతో ఓ దశలో విశాఖ స్టేడియం చెన్నై స్టేడియాన్ని తలపించింది. ధోని ఫ్యాన్స్ చేసిన రచ్చ ఎంతలా మార్మోగిందంటే 128 డెసిబెల్ సౌండ్ తో వైజాగ్ గ్రౌండ్ టాప్ లేపి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అలా మ్యాచ్ లో చెన్నై ఓడినా ధోని ఫ్యాన్స్ మాత్రం గెలిచారన్నట్టుగా మారింది వాతావరణం. ఇక ధోనికి విశాఖ స్టేడియం ఓ స్పెషల్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ధోనికి విశాఖకు విడదీయరాని బంధం అని చెప్పొచ్చు. ధోని అనేవాడు ప్రపంచానికి ఓ సూపర్ ప్లేయర్ గా పరిచయమైంది ఈ స్టేడియం నుంచే. 2005లో పాకిస్తాన్ తో జరిగిన 2వ వన్డేలో ధోని రెచ్చిపోయాడు. ఏకంగా 148 పరుగులు బాదటం ద్వారా తన దమ్మేంటో ప్రపంచానికి తెలియజెప్పాడు. దాదాపు 19 ఏళ్ల తర్వాత మ్యాచ్ వచ్చిన ఫ్యాన్స్ ను అదే ఫినిషింగ్ తో అలరించారు.